ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది? చైత్ర మాసములో వసంత ఋతువులో పాడ్యమి తిథిని వసంత ఋతువు శుక్లపక్షము పాడ్యమి తిథిని మనం ఉగాదిగా జరుపుకుంటాం. ఉగాది పండుగ ఏంటమ్మా? షడ్రుచుల యొక్క సమ్మేళనమే, ఆరు రుచుల యొక్క సమ్మేళనమే ఉగాది పండుగ విశిష్టత. మొదటి రుచి చూడమ్మా, మొదటి రుచి ఏంటి? మనకి బెల్లం. చూడండి, బెల్లం అనేది ఏంటిది? తీపి. అంటే తీపి అంటే జీవితంలో ఏ కష్టం వచ్చినా తీపి అనే అనుభవాన్ని మనం స్వీకరించాలి. తర్వాత ఏంటి చూడండి, చింతపండు. చింతపండు నేనేమంటాం? పులుపు అంటాం. అంటే మన జీవితంలో ఎటువంటి పులుపు అనుభవాలు ఎదురైనా కూడా మనం స్వీకరించాలి, ఆనందంగా స్వీకరించాలి. తర్వాత ఏంటమ్మా చూడండి, కారం. అంటే కారం అంటే ఎలా ఉంటుంది? జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా, అడ్డంకులు ఎదురైనా దాన్ని ఆనందంగా స్వీకరించాలి. ఉప్పు అనేది ఏంటి? అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది ఉప్పు. కాబట్టి జీవితంలో ఉప్పు లేకపోతే ఏం జరగదు. కాబట్టి ఉప్పు అంటే ఏంటి? ఈ యొక్క రుచిని మనం ఆనందంగా స్వీకరించాలి. ఆ తర్వాత ఏంటి? మనం ఈ యొక్క మామిడికాయ ముక్కలు. అంటే ఏంటమ్మా మామిడికాయ ముక్కలు అంటే మనకి పులుపు అనేది వస్తుంది. ఆ పులుపుని మనం జీవితంలో ఆనందంగా స్వీకరించాలి. ఇదేంటిది? తర్వాత వేప పువ్వు అంటాం, దీన్ని నీమ్ ఫ్లవర్స్ అంటాం. అంటే జీవితంలో చేదు. అంటే అర్థం ఏంటమ్మా? ఫెయిల్యూర్ నుంచి వైభవం వైపు పయనం చేయాలి మనం. అంటే జీవితంలో ఎటువంటి ఫెయిల్యూర్స్ వచ్చినా, వైఫల్యాలు వచ్చినా